నమస్తే. గొల్లంగి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు కొన్ని స్టేట్ అండ్ నేషనల్ ఐటమ్స్ మాట్లాడుకుందాము. అందులో ఏంటంటే ఒక నిన్నో మొన్ననో కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఆయన ఈజ్ ఎంఎస్ ఆర్దో, ఆయన డాక్టర్ బై ప్రొఫెషన్. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ చేసినమాట మన ముఖ్యమంత్రి గురించి. ఏమంటే ఈ ముఖ్యమంత్రికి పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టున్నది అని ఒక ఆయన సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ ఆయనకి కాల్ చేసి చెప్పినట్టు. ఆయనతో ఎక్కువ సున్నం పెట్టుకోకు, ఆయనకి డిజార్డర్ ఉన్నది, ఎందుకంటే అది మామూలు మనిషిలాగా ప్రవర్తన లేదు, ఆయనది డిజార్డర్ ఉన్నది అని చెప్పి అన్నాడంట. ఆయన ఆయన ఏమంటాడంటే, సంజయ్ కుమార్ నీకు డిజార్డర్ ఉన్నది, ముందు అది చూపించుకో, నువ్వు మామూలు మనిషి లెక్క లేవు, నువ్వు నిన్ను అన్నట్టు మేము కూడా అంటాం, కానీ దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు మా బాధ అంతా తెలంగాణ కోసం, ప్రజల కోసము, నీ మీద పర్సనల్గా ఏం లేదు, నీకు ప్రాబ్లం ఉందని చూపించుకోమని చెప్పినండు. ఓకే. అయితే మనం ఏం చేసినామంటే ఇదే విషయం మీద చాట్ జీపీటీని అడిగినాం. ఓకే. పర్సనల్ డిజార్డర్ ఉన్న వ్యక్తులకి లక్షణాలు ఏముంటాయని అడిగినాం. అడిగితే అది ఏం చేసింది, 3 క్లస్టర్లుగా విభజించింది. క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి అని 3 క్లస్టర్లు ఇచ్చింది. అందులో క్లస్టర్ బి అనే వ్యక్తిత్వం చూస్తే అందులో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒక సెక్షన్ ఉన్నది. దాంట్లో ఒక 5 లక్షణాలు ఇచ్చారు వాళ్ళు. 5 లక్షణాలు సార్ కొట్టొచ్చినట్టు అతకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ సంజయ్ కుమార్ చెప్పింది నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటావు? ఇప్పుడు మనం గత 9 మాసాల నుండి, ఇంతకుముందు మన ప్రభుత్వంలో లేనప్పుడు ఇక ఏదో బాధతోటి లేదా ఉక్రోషంతో ప్రజల పట్ల ప్రేమ ఉందని అనుకోని మాట్లాడుతుందని కొంతమంది భావించారు. అందరు కాదు, కొంతమంది భావించి ఉంటారు. భావించిన సందర్భంలో అధికారంలోకి వచ్చిండు. ఈ 10వ నెల నడుస్తుంది. ఇప్పుడు 10వ నెల నడుస్తుంటే కూడా ఈ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకునికి ఒక కార్పొరేటర్ స్థాయి, ఒక గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకత్వం ఏ విధంగా మాట్లాడుతుందో అంత నికృష్టమైన భాష, నీచమైనటువంటి వ్యవహార శైలితోటి నడిపిస్తుండు. దానికి మీరు చెప్పినట్టుగా ఇక మనం ఆ ఫోటో పెట్టినాం కదా చాట్ జీపీటీలో, ఇక అది స్పష్టంగా ఈయనకు ఏవైతే ఈయన వ్యవహారం ఎట్లా ఉందో అందులో కరెక్ట్గా అనిపిస్తున్నాయి అన్నీ. అందులో ఒకటి ఏంటంటే పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి కానీ, వాళ్ళ అధికారాల గురించి కానీ దాని మీద ఏమాత్రం కేర్ చేయరంట. అవును, ఈయన వ్యవహారశైలి అదే కదా. వ్యక్తిత్వాన్ని ఏమాత్రం పట్టించుకోడు. ఇంకొకటి సడన్ గా అగ్రెసివ్ అయిపోతాడు. అవును, ఆ మూమెంటరీ ఇంపల్స్ అంటారు కదా అట్లా. ఇంకొకటి మోసము, అబద్ధము, ఇక అట్లా చేయడము, తన సొంత స్వార్థం కోసం ఇవన్నీ ఏమి చేస్తారండి. ఇంకొకటి నీకు అన్యాయం చేసి కూడా పశ్చాత్తాపడనంటావు. అసలు దానికి సమస్య లేదు. అది వ్యక్తిత్వం, అది యాంటీ సోషల్ పర్సనల్ డిజార్డర్. ఇది మన ముఖ్యమంత్రికి కరెక్ట్ సూట్ అయింది. మరి అది యాక్చువల్గా డాక్టర్ చెప్పింది, ఆయన ర్యాండమ్ చెప్పున్నాడు, ఆయన అనలైజ్ చేసి 10 నెలలు చూసి చెప్పించాడు. ఇది నిజమే, అది కనపడుతుంది కదా మనకే అనిపిస్తుంది. ఏంది ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుండు, ఒక విషయం మాట్లాడగానే సరే ఇక ఏదో మాట్లాడిండు అని మర్చిపోయే లోపు ఇంకొక రోజు మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో మాట అంటే డిజార్డర్ కాకపోతే డిజార్డర్ అంటే సరే రోగాలు ఉండొచ్చు, మనుషులకి ఏమో ఉండొచ్చు, అది గుప్త రోగాలు అయితే ఓకే. కానీ ఈ రోగం వల్ల రాష్ట్రానికి నష్టమవుతుంది కదా. మన పరువు పోతుంది, నేషనల్ లెవెల్లో అన్ని నువ్వు ఏ సూచికలో తీసుకున్నా కూడా ఈ 10 నెలలనే మనం దిగజారిపోయినా 20 పైకి పోయినాము. 1-2 స్థానాలున్న అటువంటి మన రాష్ట్రము 20 స్థానాల పైకి వెళ్ళిపోయింది. ఇది ఈయన యొక్క నిర్వాహకము. ఈయనకున్న ఈ జబ్బు వల్ల ఎంత రాష్ట్రం నష్టపోతుంది, 4 కోట్ల ప్రజలు నష్టపోతుంది. ఇప్పుడు ఆయన చేయాల్సిన తెలుసుకోవాలి, సెల్ఫ్ రిలైజ్ అయ్యి డాక్టర్ దగ్గర పోయి అసెస్ చేయించుకోండి. లేదు ఆయనకు అది లేదు. అది కూడా డోంట్ కేర్. అందులో అది కూడా ఒక లక్షణం. డిజార్డర్ రాసినాడు, క్లియర్ రాసినది, అది కూడా ఒక లక్షణం కాబట్టి వినడు. ఎందుకంటే నేనే తెలివికల్లోని నేను చెప్తేనే నడవాలి. ఎందుకు దానికి ఉదాహరణలు కూడా చాలా ఈ ప్రభుత్వంలో కనిపిస్తాయి. ఏంటంటే మనకు లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే
తెలంగాణ డీజీపీని నియమించాలని క్యాబినెట్లో నిర్ణయించుకున్నట్టు ఫలానా ఆయన పెట్టాలని. ఇలా అందరు కలిసి ఆ నైట్ అయిపోయింది, తెల్లారి కొత్త తీసుకొచ్చి పెట్టింది. అంటే నో కేర్, he doesn't care about others feelings or rights. క్యాబినెట్ ఈక్వల్ ఉన్నాయి కదా. చాలా మంది చైర్మన్లను కూడా ఇదే విధంగా చేసింది. అంటే నిర్ణయం 10 మందితో అందరితో కలిసి సమిష్టి నిర్ణయానికి ఆయన క్యారెక్టర్ కాదు, కాదు, సోలు సొంతం, పర్సనల్. కాబట్టి ఈ జబ్బు యొక్క లక్షణాలు అవే స్పష్టంగా ఉన్నాయి, కనపడుతున్నాయి. ఆయన అసెస్మెంట్ చేయించుకొని దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే రాష్ట్రానికి మంచిది. లేకుంటే ఇంతమందిని మోసం చేసి పెన్షన్ ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా కూడా చేసినా అని చెప్తున్నట్టు ప్రతిదీ అది డిజాస్టర్. అది మామూలు మనిషి మాట్లాడతారు, క్యాబినెట్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు. గాంధీ నేనే మావాడు అంటాడు, ఆయన గాంధీ ఈయన కాదంటాడు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, గాంధీని అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో గాంధీని తిట్టిపించి సీమాంధ్రుని కించపరిపించి ఈయన జిహెచ్ఎంసీలో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటాడు. స్ట్రాటజీ అయితే నేను చెప్తాను. నేను సీమాంధ్రులు గమనించాల్సింది ఏంటంటే, గాంధీ పరిస్థితి ఏంది ఇవాళ? గాంధీ అటు ఇటు కాకుండా అయిపోయింది. గాంధీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా గాంధీని ఎట్లా ఒక ఎమ్మెల్యేనే ఎటు కాకుండా అటు ఇటు కాకుండా మాడలాగా చేసి పడేసిండు. మరి మీరు సామాన్యులు, మీరు ఆయన నమ్మితే మీ పరిస్థితి ఎట్లుంటుంది? అందుకే సీమాంధ్రులు ఎవరో నమ్మొద్దు ఆయనని. మీ గాంధీకే దిక్కులే కూడా పోయింది, ఎమ్మెల్యేకే దిక్కులే కూడా నమ్మకూడదు. ఒకవేళ మీరు గత 10 సంవత్సరాల నుంచి ఆయన స్టేట్మెంట్లు తీసుకుంటే సీమాంధ్రులను ఏమన్నాడో ఆయన భాషలనే మీరు కొంచెం వెనుకపోయి ఆయన రీల్స్ చూసుకుంటే తెలుస్తుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్, నమ్మి మోసపోయిన ఆగమైన గాంధీయే మీకు ఆదర్శం కావాలి. మీరు గాంధీ లెక్క కావద్దు. ఎటు బిక్కులేకపోతాడు గాంధీ. ఇప్పుడు ఈ డిజార్డర్ వల్ల ఎవరినైనా మోసం చేయగల సమర్థుడు. మోసం చేయడంలో ఆయన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, మోసము, అబద్ధము. అయితే ఇది పర్సనల్, పార్టీ కూడా కాదు. ఈయన పార్టీని కూడా మోసం చేయగలడు. గ్యాంబ్లింగ్, మ్యానిపులేషన్. ఈయన కాంగ్రెస్ పార్టీ నమ్మించిండు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నడో నాడు పుట్టి ముంచేస్తాడు. అది దగ్గరలో కంప్లీట్ డిజార్డర్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి, ముఖ్యమంత్రి కూడా నిర్ణయించుకోవాలి. ఆలోచన పడ్డట్టు దగ్గర వస్తలేదు పెద్దగా. అదే ఈ ముఖ్యమంత్రి 22 సార్లు ఢిల్లీకి పోతే వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదు. రాలేదు. రాకపోగా అపాయింట్మెంట్ ఇస్తారు. సొంత పార్టీ ముఖ్యమంత్రి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి స్థితిలో ప్రధానమంత్రి పదవులు ఉన్నారా, బిజీగా ఉన్నారంటే అది కూడా లేదు. అది ఖాళీగా ఉన్నారు. సో అంటే దీని మీద కొంత అసంతృప్తి, ఈ జబ్బు వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. వాళ్ళు చాలా మందిని చూస్తుంటారు కదా, చాలా మంది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ చాలా అది. కాబట్టి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరని చేసిరు. కానీ తప్పని పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తారేమో అనిపిస్తుంది నాకు కూడా. తప్పని పరిస్థితి. చూద్దాం. మొదటి విషయం అయితే ఈ డిజార్డర్ యొక్క లక్షణము, ఇది మన కర్మ అనుకోవాలి. ఇంకొక విషయానికి వస్తే, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి వాళ్ళ ఎమ్మెల్యేనే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని ఇంకో అతిషి మర్లీన్ సింగ్ అని లేడీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిరు. దాని యొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఏమై ఉంటుంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అయితే నేనేమంటున్నా అంటే, కేజ్రీవాల్ అంటే రాజీనామా చేయడానికి బీజేపీ వాళ్ళు ఏమో చేయని చెప్తారంటే, ఆయన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి, సుప్రీంకోర్టే తప్పు ఒప్పుకోమని చెప్పింది కాబట్టి, నువ్వు ముఖ్యమంత్రి సంతకాలు పెట్టదని చెప్పింది కాబట్టి ఆయనకి చేయాలి కాబట్టి చేస్తుండే. ఆయన అంటాడు, ఆయన కాంగ్రెస్ ఆయన ఏమంటాడు, ఇది సంతకాలు పెట్టలేడు కాబట్టి ఇక ఉండి కూడా దండగానికి కొని చేస్తుండే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సరే, అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ ఆయన ఉండాలనుకుంటే మాత్రం ఈ వీక్ మీద వర్క్ అరౌండ్ చేసి పలానా ఫైల్ అర్జెంట్ ఉంది, నేను సంతకం పెట్టాలని పర్మిషన్ తెచ్చుకొని పెట్టగలుగుతాడు. పెట్టవచ్చు. కానీ ఇవి వీళ్ళ యొక్క అన్ని ఏదో ప్రతిపక్షంగా మాట్లాడడానికి అక్కడ వచ్చే మాటలు తప్పితే నిజాయితీగా మాట్లాడే మాటలు కావు ఇవి. ఎందుకు అంటే ఆయన స్ట్రాటజీ ఏంటంటే, నువ్వు బీజేపీ పార్టీ ప్రొవోకేట్ చేసి కేసు పెట్టింది, కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి చేసింది. నువ్వు 10 నెలలు, దాదాపు 3 సంవత్సరాలు నువ్వు నిరూపించలేకపోయినావు. ఈ దేశ అత్యున్నత సంస్థలు, దర్యాప్తు సంస్థలు అయినప్పటికీ కూడా మీరు ఏదో రకంగా లోపల ఉంచాలి,
దాన్ని పార్లమెంట్ ఎలక్షన్ లో పకడ్బందీగా అమలు చేసిరు. దానివల్ల లాభపడ్డారు ఆయన లోపల ఉండడం వల్ల. లేకపోతే కనీసం తక్కువ 2-3 సీట్లు అయినా ఢిల్లీ వచ్చేది ఆ పార్టీకి వచ్చేటి. దాన్ని విజయవంతంగా బీజేపీ పార్టీ పొందింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు కేజ్రీవాల్ నిర్ణయం ఏమై ఉంటుందంటే, నా మీద ఆరోపణ ఉంది కదా, నేను ఈ బీజేపీ కాంగ్రెస్ కోర్టులలో న్యాయం కోసం నేను పరిగెత్తితే అయ్యేది కాదు, ప్రజా కోర్టుకు పోతా తెలుసుకుంటా, ఆడ నా యొక్క నిజాయితీని ఆడ నిరూపించుకుంటానే ఆయన స్ట్రాటజీ మొదలుపెట్టిండు. దానికి తోడుగా ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ ఉన్నాయి, అక్కడ ఆయన తిరగాల్సినటువంటి ఇప్పుడు ఉంటే ముఖ్యమంత్రి ఉంటే కూడా తిరగచ్చు, కానీ ఈ యొక్క అపవాదం మీద పడుతుందన్న ఉద్దేశంతో అజెండాతో పోతున్నాడు, క్లియర్ అజెండాతో పోతున్నాడు. కొంత నైతికత కూడా కనబడుతుంది. నేను బెయిల్ నుంచి వచ్చిన వద్దు ముఖ్యమంత్రి నేను రాజీనామా చేస్తున్నా, నా పార్టీ వాళ్ళు ఉంటారు, నేను మళ్ళీ ప్రజా బాహుల్యంలోకి పోయి నేను మళ్ళీ నిర్ణయం తీసుకుంటానే ఆలోచనకు వచ్చిండు. దాన్ని సాధించాలి కూడా 100%. ఆయన స్ట్రాటజీ మనం ఒక 5 months బ్యాక్ ఏప్రిల్లో ఆయన ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పింది అనమాట, సమర్థించింది ఆయన అరెస్ట్ ని. ఇప్పుడు మనం ఏం చెప్పినామంటే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి అందరిని ఆశ్చర్యపరుస్తాడు చూడని చెప్పినాం మనం. ఆయన ఇలా బయటకు వచ్చినాక అదే పని చేసిండు. అయితే నేను ఏమంటున్నానంటే నెక్స్ట్ కేజ్రీవాల్ టార్గెట్ సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ఆన్ మోడీ. ఇలా మోడీకి ఎదురున్నారా అంటే ఎవరు లేరు. ఈ పప్పు లేదు, కిప్పు లేడు, ఇవన్నీ వాళ్ళు అలివేషన్ చేసుకోవడం. కానీ పప్పు మొన్న అమెరికా మాటలు 4 క్లిప్పింగ్ చూసి తెలుస్తుంది టాలెంట్ ఏదో. ఇలా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే కనపడేది కేజ్రీవాల్ ఒక్కడే కనపడుతుంది ఆ స్థాయిలో. కాబట్టి నేను ఆయన స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఫోకస్ చేస్తాను అనుకుంటున్నాను. 100% చేయాల్సిన అవసరం కూడా ఉంది, చేయాలి కూడా. ఇంకొకటి ఏమంటే ఈ అధికార బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ ఏ రోజు కూడా ఈ దేశ రిసోర్సెస్ గురించి కానీ ఈ దేశ సామాన్య ప్రజల గురించి కానీ మాట్లాడిన సందర్భం కనపడదు. వాళ్ళ ప్రణాళిక కూడా చెప్పరు. వీళ్ళ అజెండా హిందూ ఐక్యత, అంతే. వాళ్ళ అజెండా అనైక్యత. ఈ హిందూ ఐక్యత ఎట్లా చెడగొట్టాలని వాళ్ళ అజెండా. ఈయనేమో మతం ఐక్యత, మతం ఐక్యత, ఓట్లు కన్సల్టేట్ చేద్దాం, కులాల పేరు మీద కన్సల్టేట్ చేద్దామని ఆయన కూర్చున్నాడు. వీళ్ళు హిందుత్వాన్ని విరుగుడు కులం తీసుకొచ్చిన ఆయన, అంతే కూడా కులం. ఇవాళ కులాన్ని నువ్వు బలపరచడం వల్ల వచ్చే లాభం ఏంది సొసైటీ కంటే? ఏం లేదు. బలపరచుకుంటే ఆ కులాల వారీగా ఎవరైతే బలహీన ఉన్నారో ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి, ఆ వర్గీకరణని బలం చేయదు, వాళ్ళకి బలమి. ఇలా బీసీ అందులో కులం అవసరం లేదు. ఇంకా నీ కులం బీసీ అని, నీ కులం ఎస్టీ అని, నీ కులం ఎస్సీ అని, అంతే. కానీ మళ్ళీ కూడా అందులో కులాలు విడదీసి అరే మీ కులం ఎక్కువ ఉంది, వీళ్ళ కులం తక్కువ ఉంది కొట్లాడబెట్టింది. అదే వీళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ప్రజలకు సంబంధించిన ఎజెండా లేదు. ఈ 2 నేషనల్ పార్టీస్ లేదు. మెయిన్ వచ్చినటువంటి సమస్య రాజ్యాంగం ఈ 70 కంకణం కట్టుకున్న బాబాసాహెబ్ని ఈ 75 సంవత్సరాల నుంచి ఈ 2 నేషనల్ పార్టీలు ఈ దేశ ప్రజల యొక్క మౌలిక సదుపాయాల గురించి మాట్లాడరు. వీళ్ళు వాళ్ళ పార్టీల యొక్క మౌలిక సదుపాయం గురించి మాట్లాడారు, వాళ్ళ మౌలిక అవసరాల గురించి మాట్లాడారు, అంతే. వాళ్ళ పార్టీ మౌలిక అవసరాలే, అంతేగాని ఈ దేశ ప్రజల యొక్క మౌలిక అవసరాల గురించి ఆలోచన చేసేటటువంటి సమస్య ఎన్నడూ కూడా వీళ్ళిద్దరు ఈ ప్రతిపక్ష ప్రధానమంత్రి మోడీ కానీ కూడా మాట్లాడుతుంది. ఈసారి రిపీట్ చేసిన చెవిటోడి ముందు శంక వదినట్టే. అయితే దానికి ఆల్టర్నేటివ్ కావాలని కోరుకుంటున్నాం ఈ కేజ్రీవాల్ రూపంలో. అందుకనే రేపు హర్యానాలోకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఆమ్ ఆద్మీ పార్టీకి. అది ఎంత బూస్టింగ్ అవుతుందంటే రేపు మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, జార్ఖండ్లో కానీ మొత్తం అంతా అలైన్మెంటే మారిపోతుంది. ఎందుకంటానంటే సౌత్ లో ఎంతో కొంత ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నది, నార్త్ లో లేదు. నార్త్ లో బలహీనం చేసిండు మోడీ వచ్చి, మొత్తం అంతా చేసిండు, చాలా బలహీనపరిచిండు. చేస్తే వాళ్ళని చెల్లాచెదరు చేసిండు ప్రాంతీయ పార్టీలను. ఈ ఒక్క ప్రాంతీయ పార్టీకి ఎంతో వేగుచుక్కలా కనపడేటోడు కేజ్రీవాల్. ఆయన ఒక్కడే కొంచెం ఎంతో గట్టిగా కనపడే వ్యక్తి కేజ్రీవాల్ ఒక్కడు. చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసలో వస్తే అఖిలేష్ వస్తాడు, ఆ తర్వాత మా
అంటే నేను నార్త్ ఇండియా గురించి. నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో బీజేపీ ఆ స్థాయిలో నడలేదు. ఈడ ఒక కొంత నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక లీడర్ ఉన్నాడు. కానీ ఈ మనకు దేశం మొత్తం నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ రావడం ఈ ప్రజల అవసరం, ఈ దేశ ప్రజల అవసరం. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ మోడల్ అనేది జరుగుతుంది. ఇప్పుడుదా కూడా ఓట్లు వేసేది మోడీ ఫ్యాక్టర్. ఒక మోడీని ఒక వ్యక్తిగా, ఇదేదో ఒక అమెరికాలో ప్రెసిడెన్షియల్ స్టైల్లో జరిగిన ఎలక్షన్ లెక్కనే మోడీ పేరు గుద్దాలన్న స్థాయికి వచ్చారు. అదే ఇంకో కేజ్రీవాల్ ఇంకో మనిషి తయారైతే అప్పుడు మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అయితే ఈ దేశంలో ఒక ఆల్టర్నేటివ్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. నీకు సంకీర్ణ యుగం వస్తేనే ఈ రెండు నేషన్ పార్టీ యొక్క దమన నీతి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఎంతసేపటికి దేశం గురించి గొప్పగా మాట్లాడి చేసే పనులన్నీ దేశాన్ని ముంచే పనులే చేస్తారు వీళ్ళు. రెండు జాతీయ పార్టీలు వీళ్ళ యొక్క ఎజెండానే అది. ప్రజలు లేదు ఒకటే ఎజెండా. మోడీని ఎట్లా ఓడియాలా ఎజెండా ఎజెండా అయితే ఇది ఆ ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాయి. ఆయన ఒక సిద్ధాంతాలు, అవేవో సిద్ధాంతాలు. ఇప్పుడు అవసరమా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్. 50 ఏళ్ల క్రితం పెట్టుకున్న సిద్ధాంతాలు ఇప్పుడు అవసరమా దేశానికి? ఇప్పుడు వాటి మీద ఇంకా పోరాటం. ప్రజల పరిస్థితి మోడర్నైజ్ కావాలని అంటున్నాం. ఇవాళ కేజ్రీవాల్ లేటెస్ట్ ఉన్నాడు, మోడర్న్ ఐడియాలజీ ఉన్నది, ఆయన అన్ని రకాల కొత్తగా ఆలోచించే కెపాసిటీ ఉన్నది. అయితే హర్యానాలో మంచి రిజల్ట్ రావాలని కోరుకుందాము, వస్తాయని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన లోపల ఉంటే వేరేలాగా ఉంటుండే, బయటకు వచ్చింది కాబట్టి. అక్కడ కిసాన్, జవాన్, పహల్వాన్ ఏంది హర్యానాలో స్లోగన్ ఏంటంటే కిసాన్, జవాన్, పహల్వాన్. కిసాన్లు కేజ్రీవాల్ పక్కన నడిపించింది. ఒక 2 ఏళ్ళు వాళ్ళతో ఉద్యమం చేపించిండు. ఇప్పుడు రైతుల వల్ల ఈ బీజేపీ పార్టీ వల్ల రైతులు నష్టపోయారు. జవాన్లు అగ్నివీర్ పేర్లు చెప్పి సైనికులు నష్టపోయారు. వీళ్ళ వాళ్ళేమో ఈ పాపం ఈ ఆటల పోటీలలో పాల్గొన్న వాళ్ళని హింసించి ఈ బజరంగ్ పూనియా చాలా మంది తిన్నారు, లైంగికంగా వేధించి బీజేపీ ఎంపీ, అధికార ఎంపీ ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి దాని గురించి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం. ఇక అందుకని ఎంతైనా నువ్వు ఎంత బలవంతుడైనా కూడా ఒక ఆ టైం వచ్చినప్పుడు కనిపిస్తుంది, ఆ సమయం రావాలి దానికోసం. కాబట్టి ఈ విషయం పట్ల కేంద్రం నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ అవసరం కనపడుతుంది ప్రజల తరఫున. అయితే చూద్దాం ఏం 100% కనపడుతుంది. వీళ్ళు ఇప్పుడు 2 పార్టీలు మొన్న జేఎన్కేలో అంటే జమ్మూ కాశ్మీర్లో మేనిఫెస్టో పెట్టారు. ఈ కాంగ్రెస్ చెప్పేది ఒకటి ఉంటుంది, మేనిఫెస్టో పెట్టేది ఒకటి ఉంటుంది. 420 హామీలు కాయలే. జమ్మూ కాశ్మీర్లోనే బీజేపీ ఫోకస్ చేసినట్టు కనపడుతుంది. హర్యానాలో మాత్రం వాళ్ళు చేతిలో ఆశలు వదులుకున్నట్టు. కాబట్టి ఈ సందర్భంలో ఆ ప్లేస్ ని కేజ్రీవాల్ భర్తీ చేస్తాడేమో అనేది మన ఒకవేళ చేయగలిగితే ఒక కొత్త నాడు వచ్చినట్టే, ఒక మార్పు అయితే నాంది పలికినట్టు 100%. దానివల్ల లాంటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది నేషనల్ ఇష్యూ అయితే. ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం ఉన్నది. మన తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున కొత్తగా సెక్రటరీ కట్టుకున్న ముందు ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు మన ఎవరు మేస్త్రి. పర్సనల్ డిజార్డర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పర్సనల్ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనల్ డిజార్డర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు పెట్టిండు అంటే ఏ సందర్భం పెట్టిండు? సందర్భం ఉందా? పార్టీ కార్యక్రమం ఏమన్నా సందర్భం ఉందా? పోనీ ఇంకేమైనా నేషనల్ లెవెల్ ఏమైనా సందర్భం ఉందా? ఏం లేదు. ఎలాంటి పార్టీ సందర్భం లేదు, ఆయన వ్యక్తిగతమైన సందర్భం లేదు, ఏదో వద్దంచా జయంచా ఏమిటి లేదా ఏం లేదు. ఎందుకు పెట్టినవా అంటే పోనీ మళ్ళీ ఇంతకుముందు ఆయన ప్రకల్పాలు ఏమున్నాయి? నేను రాహుల్ గాంధీ పిలుస్తా, సోనియా పిలుస్తా, ఇప్పుడు లేచినాయి అంటే ఇప్పుడు ఏమైంది? దీనికి గల కారణాలు ఏంటంటే ఈ క్యాబినెట్ లో ఆ డిజార్డర్ వల్లనే వీళ్ళు మినిస్టర్లు చెప్పేది ఒక మాట, ముఖ్యమంత్రి చెప్పేది ఒక మాట, వీళ్ళందరూ కలిసి ఒక మాట అనుకుంటాడు. ఎవరు ఎత్తిందా ముఖ్యమంత్రి టేబుల్ మీదనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఓకే అంటాడు, చలో రూమ్ లోకి పోగానే మారిపోతుంది. ఇది ఆయన స్టైల్. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అంటే బయటికి చెప్పుకుంటే ఇజ్జత్ పోతున్న స్థాయిలో బయటికి చెప్తలేరు వీళ్ళు. కాబట్టి
ఇంకొకటి ఏంటంటే ఇప్పటికి 22 సార్లు ఢిల్లీకి పోతే ఒక 5-6 సార్లు తప్ప మిగతా టైంలో వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ వస్తున్నది. నిజమే కదా అది. ఆయన పోయి కలిసినట్టు ఒక ఫోటో లేదు. వాళ్ళు వచ్చినట్టు దాఖలాలు లేవు. ఇంకేంది మరి ఆ పార్టీ ముఖ్యమంత్రిని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కలవకపోవడం అనేది అవమానమే, అంతకుమించి ఏముంటది. ఇంకా అవమానం ఎవరికండి? తెలంగాణ. దీన్ని అధిగమించడం కోసం రాజీవ్ గాంధీ పేరు పెట్టుకొని ఈ స్టాట్యూ పెట్టింది అనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇప్పుడు గాంధీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏం చెప్పింది? ఆల్రెడీ స్టేట్మెంట్ చేసింది, మేము ప్రభుత్వంలోకి వస్తే ఆ విగ్రహాన్ని ఆనికి తొలగిస్తాం. విగ్రహం కాదు, ఇప్పుడు మిగతా వాటిలో కూడా పేరు తీస్తామంటారు. ఉన్న అసలు ఆపే కూడా పోయేటట్టున్నాయి. ఇది ఏంటంటే అది తనిచ్చుకోవడం అంటారు. ఎస్, ఇంత నికృష్టమైన నీచమైనటువంటి ప్రవర్తన పనులన్నీ అధిష్టానం తెలపడుతున్నాయి. ఈయనకు పోయేదేం లేదు, ఉన్నదేం కానీ. కాబట్టి పోయేది అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే నేను తొలగిస్తే ఒక బాధ, తొలగిస్తే ఒక బాధ, తొలగించకుండా ఇంకో బాధ. ఇప్పుడు వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు కాంగ్రెస్ అధినాయకత్వం. వాళ్ళు ఏదో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళని ఏమంటాడు, హోంగార్డు అన్నాడు కదా, ఈయన ఎస్పీ అయ్యిండు. ఇప్పుడు వాళ్ళు హోంగార్డులోనే ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే మా ఎస్పీ 50 కోట్లు ఇచ్చి తెచ్చుకుండు, ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకుండో. కాబట్టి వాళ్ళు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఆ పార్టీ నాయకత్వం ఆడ ఒక ల్యాబింగ్ ఉంటుంది కదా, ఆ ల్యాబీ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు. కానీ మన బాధ పొలిటికల్ ఏమైనా కానీ ఈ పొలిటికల్ మెస్లా ఈ రాష్ట్రం ఆగం కావద్దు, అభివృద్ధి వెనకపోవద్దు. ఈ 10 ఏళ్ళు ఒక ప్రాపర్ గైడెన్స్ లీడర్షిప్లో నడుస్తుందని వెనక తీసుకుపోవద్దు అనేది మా బాధ ప్రజల కోసం. జరిగిపోయింది, నష్టం జరగాల్సిన నష్టం జరిగింది, ఇంకా కూడా జరిగే అవకాశం ఉంది. ఈ జబ్బున్న వ్యక్తులతో ఇదే జబ్బున్న కూడా తెలియదు అంటే అదొక బాధ. తెలిస్తే టాబ్లెట్స్ ఎవరు తెలవాలి? కేంద్ర కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలవాలి, గట్టి పట్టుకోనంటే ఇటువంటి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ లో మినిస్టర్లకు తెలవాలి, ఈడ గెలిచిన ఎమ్మెల్యేలకు తెలవాలి. ఏం చేస్తున్నాం మనం, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం అనే ఆలోచన వీళ్ళకు ఉండాలి. వాళ్ళు బలవంతంగా ట్రీట్మెంట్ ఇప్పియాలి. చూద్దాం ఏం చేస్తారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.